Hi everyone, welcome back to my channel. RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేటప్పటికి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 2024 ఎలా ఉన్నాయనేది ఇందులో అనాలిసిస్ చేద్దాం. అండ్ RRB టెక్నీషియన్ టోటల్ పోస్ట్ కోసం అయితే ఇందులో మాట్లాడదాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది గ్రేడ్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లెవెల్ 5థ్ లెవెల్ 5థ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ మనకి సాలరీ వచ్చేటప్పటికి 29,200 అండ్ గ్రేడ్ 3 లెవెల్ 2 19K అనేది సాలరీ ఇంటేక్ తీసుకుంటారు. అండ్ వెన్ కంపేర్ టు గ్రేడ్ 3 గ్రేడ్ 1 అనేది హైయెస్ట్ పొజిషన్. అండ్ మనకి గ్రేడ్ 1 టెక్నీషియన్ వచ్చేటప్పటికి 19th టు డిసెంబర్ 30th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఈ డేస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అండ్ మనకి గ్రేడ్ 1 వచ్చేటప్పటికి టెక్నీషియన్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మెయిన్‌గా రైల్వే మెషినరీ సిస్టమ్స్‌ని మెయింటెనెన్స్ అంతా గ్రేడ్ 1 క్యాండిడేట్స్ అనేది తీసుకుంటారు. అండ్ ఇవి హై ప్రయారిటీ. అండ్ టోటల్ మెయింటెనెన్స్ అనేది గ్రేడ్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ టోటల్ RRB టెక్నీషియన్‌లో మనకి గ్రేడ్ 1, 3 కలిపి టోటల్ 14,298 వేకెన్సీస్ అయితే తీశారు. ఇందులో మనకి RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేటప్పటికి మనకి 1092 పోస్టర్స్ అయితే తీశారు. ఇందులో మనకి కేటగిరీ పరంగా ఆల్ జోన్స్‌కి కలిపి 503 కింద ఎస్సీకి 148, ఎస్టీకి 73 అండ్ ఓబీసీ వచ్చేటప్పటికి 272 అండ్ ఈడబ్ల్యూఎస్ 95 వేకెన్సీస్ అయితే తీశారు. ఇందులో సికింద్రాబాద్కి గ్రేడ్ 1 సిగ్నల్‌కి తీసిన వేకెన్సీస్ ఇవి. ఏంటంటే ఇప్పుడు ఈ 503లో సికింద్రాబాద్ జోన్‌కి 38 అయితే కన్సిడర్ ఎలిజిబుల్ అయ్యాయి. అండ్ ఎస్సీ కేటగిరీకి 10 వేకెన్సీస్, ఎస్టీకి 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 5 అండ్ టోటల్ ఇవి 76. అండ్ గ్రాండ్ టోటల్ అంటే ఇది టోటల్ మనం టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 కలిపి టోటల్ వేకెన్సీస్ అనేవి 959 సికింద్రాబాద్కి ఎలిజిబుల్ అయ్యాయి. అండ్ ఆన్సర్ కీ వచ్చేసి గ్రేడ్ 1 వచ్చేటప్పటికి 26th డిసెంబర్ రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన ఆన్సర్కి మనం సింపుల్గా మనం ఆన్సర్కి ఇస్తారు కదా, అది నార్మల్గా మనం చేయలేకుండా ర్యాంక్ గురుజీలో చూస్తే ర్యాంక్ గురుజీ అని టైప్ చేయండి. ర్యాంక్ గురుజీ వచ్చినాక ఆన్సర్ కీ క్యాలిక్యులేటర్. ఇక్కడ మీ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆన్సర్ కీలో మనకి ఇలా యూఆర్ఎల్ అని ఉంటుంది, అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మీ కేటగిరీ ఏంటది అది చూస్ చేసుకోండి. అండ్ మీది ఇందులో ఏ పోస్ట్కి మీరు పెట్టారో అది మీరు చూస్ చేసుకోవాలి. ఈ సబ్మిట్ కొట్టిన వెంటనే మీ ఆన్సర్కి బట్టి మీకు టోటల్ ఎన్ని రాంగ్ అయ్యాయి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అండ్ రాస్కోర్ ఎంత వచ్చింది అనేది అక్కడ తెలుస్తుంది. ఓకే, ఇలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ అయితే చేసి విత్ ఇన్ 1 minute మీకు ఆన్సర్ టోటల్ రాస్కోర్ ఎంత తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 1 వచ్చేటప్పటికి ఓన్లీ సిబిటి ఒకటే ఉంటుంది. అండ్ సిబిటి ఎలిజిబుల్ అయితే మీరు డైరెక్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ 90 minutes అండ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ 1 మార్క్. అండ్ రాంగ్ అయిన దానికి 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. 1/3 నెగిటివ్ అనేది RRB అన్నిటికీ కామన్. అండ్ ఇందులో వచ్చేటప్పటికి టెక్నీషియన్లో ఒక సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ అవేర్నెస్, లాజిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్. ఇవి. అండ్ మీరు వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు 100 మార్క్స్ కాబట్టి మినిమం 40% అంటే 40 మార్క్స్ అనేవి మినిమం మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయాలి. అంటే మినిమం
40 మార్క్స్ వచ్చినంత మాత్రం మనం ఎలిజిబుల్ అని కాదు. జస్ట్ మినిమమ్ అనేది ఈ కేటగిరీ వాళ్ళకి 30 మార్క్స్ అనేవి పైన ఇంకా ఎక్కువ రావాలి. సో, ఇవి మినిమమ్ మార్క్స్. ఎస్సీకి 30, ఎస్టీకి 25. అండ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ 1కి ఇది జనరల్ కేటగిరీలో 49-54. 49-54 జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వచ్చేటప్పటికి 47-52, ఎస్సీ 38-43 అండ్ ఎస్టీ 35-40. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ స్కోర్ వచ్చేటప్పటికి 44 వచ్చినాయి అనుకో అండ్ టెక్నీషియన్‌లో నార్మలైజేషన్ అనేది మాక్సిమం 20 మార్క్స్ వరకు యాడ్ చేస్తారు. అంటే డిపెండింగ్ అపాన్ దేర్ వేకెన్సీస్ అండ్ కాంపిటీషన్ బట్టి సో మీకు నార్మలైజేషన్ అనేది మాక్సిమం 20. సో మీకు మీ షిఫ్ట్ అనాలిసిస్ బట్టి కూడా డిపెండింగ్ అపాన్ షిఫ్ట్ అనాలిసిస్ అండ్ కేటగిరీ వైజ్ అనేది సో మీకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకే. అండ్ రిజల్ట్ మన నార్మలైజేషన్ ఏంటంటే సో నార్మలైజేషన్‌లో మనకి మార్క్స్ అనేవి మన షిఫ్ట్ ప్రకారం యాడ్ చేస్తారు. అంటే ఆ రోజు షిఫ్ట్ హార్డ్‌నెస్ బట్టి సో మీకైతే మార్క్స్ అనేవి యాడింగ్ అనేది టఫ్‌నెస్ బట్టి, ఈజీ బట్టి మీకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సపోజ్ మీది హార్డ్ అయితే మీకు నార్మలైజేషన్‌లో ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈజీ వచ్చేటప్పటికి సో ఈజీ అయితే మీకు లెస్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే హార్డ్ అయ్యి మీరు క్వెషన్స్ అనేవి చాలా హార్డ్‌గా ఉన్నాయంటే మాత్రం మీకు నార్మలైజేషన్‌లో ప్లస్ అవుతుంది. ఓకే. అండ్ సీబీటీ 1 డైరెక్ట్ సీబీటీ 1 అయిపోయిన వెంటనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అంటే ఈ సీబీటీ ఎగ్జామ్ అయింది కదా! సో వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో మీకైతే రిజల్ట్ అనేది ఇస్తారు. అండ్ సో నార్మలైజేషన్ అయితే డిపెండింగ్ అపాన్ యువర్ షిఫ్ట్స్. ఓకే. అండ్ సో మీరు ఎలిజిబుల్ అయ్యారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. అండ్ మెడికల్ అనేది ఏఎల్‌పీ కన్నా అంటే ఆర్ఆర్‌బీలో ఏఎల్‌పీకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది 5/5 ఇప్పుడు మనకి ఏఎల్‌పీ అనేది మెడికల్ అనేది బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు లోకో పైలట్స్‌కి. సో టెక్నీషియన్ వచ్చేటప్పటికి మీ నోటిఫికేషన్‌లో చూస్తే సో మీ మెడికల్ ఎంత ఔట్ ఆఫ్ 5కి ఎంత అనేది చూస్తారు. అండ్ టెక్నీషియన్ వచ్చేటప్పటికి సో ఇది గ్రేడ్ బి ఇది. అండ్ గ్రేడ్ 1 వచ్చేటప్పటికి సో మీరు లెవెల్ 5th 29 నుంచి అప్ టు 92 వరకు 92K వరకు మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ లెవెల్ 7థ్‌కి వెళ్ళాలంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినాక సో అప్పర్ పొజిషన్స్‌కి మీకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇనిషియల్‌గా అయితే మీకు 29,200 అనేది పే చేస్తారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో అడగండి చెప్తా. అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.